గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫలితాలు అయితే విడుదల కానున్నాయి అన్నమాట. మీ యొక్క ఫలితాలు అనేవి ఎలా చెక్ చేసుకొని చూడాలి. అలాగే మనకి ఈ రోజే ఉదయం 10 గంటలకు అయితే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తున్నట్టు టీఎస్బీఐ కూడా డిక్లేర్ అయితే చేసినట్లయితే తెలుస్తుంది. లేదా మధ్యాహ్నం 12 గంటలకైతే మనకి ఈ యొక్క రిజల్ట్స్ అనేవి అయితే చూసుకోవచ్చు అన్నమాట. మరి కాసేపట్లో తెలంగాణ ఫలితాలు 2025 దీనికి సంబంధించి కూడా పూర్తిగానైతే మనకు రిజల్ట్స్కి సంబంధించి కూడా ఈ రోజే మనకు మధ్యాహ్నం 12 గంటలకు బట్టి విక్రమార్క అయితే ఆయనకైతే సేకరించి మరి అన్ని రంగాల్లో కూడా పూర్తయినట్లయితే తెలుస్తుంది. మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కాబోతున్నాయి. మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు జరిగిన పరీక్షలు అయితే దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ అయితే రాశారు. దీనికి సంబంధించి ఎలా చెక్ చేసుకోవాలి అనే పూర్తి స్థాయి సమాచారం కూడా మనకు వెబ్సైట్స్ రూపంలో వచ్చేసి అయితే రూపొందించారన్నమాట. సో మీ అందరు కూడా ఈ యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంటర్కి సంబంధించి ఇప్పుడు అయితే మనకు రిజల్ట్స్ సంబంధించి అయితే ఈ యొక్క లింక్స్ అనేవి అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అనౌన్స్ అయితే మనకు డిఎస్బీఐ డిక్లేర్ చేసిన వెంటనే ఈ యొక్క అనౌన్స్ సంబంధించి ఎంటర్ చేస్తే చాలు మార్క్స్ లిస్ట్లో ఈజీగా మీ సన్నిహితులకు అయితే షేర్ చేయవచ్చు. దీనికి సంబంధించి అయితే మనకు వాట్సాప్లో కూడా మీ యొక్క ఫలితాలు అనేవి అయితే లింక్లో చేసి అయితే నెంబర్ ఇట్లా కొట్టుడుతోనే మనకు దానికి సంబంధించి అయితే హాయ్ అని మెసేజ్ చేసుడుతోనే ఏఐ టూల్తోనైతే మనకైతే రూపొందించారన్నమాట. అలాగే ఇంటర్ ఫలితాలకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్స్ అయితే ఇక్కడ కిందనైతే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండానైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోర్రి. సర్వర్స్ అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సర్వర్కి సంబంధించి ఇప్పుడు డిస్కంటిన్యూడ్ కానివ్వచ్చు. అలాగే ఈ ఫలితాలు అనేవి ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే విద్యార్థులకు వచ్చేసి ఎలాంటి ఆటంకాలు లేకుండా మనం ఎలా చెక్ చేసుకోవాలి అనే పూర్తి స్థాయి సమాచారం కూడా ఇవ్వబడుతుందన్నమాట. ఇప్పటికే చూసుకున్నట్టయితే ఈ 2 లింక్స్ అయితే ప్రభుత్వం నుంచి అయితే అఫీషియల్ అయితే ఉండడం అయితే జరిగింది. అలాగే మనకు దీనికి సంబంధించి 12 లేదా 11 లోపలనైతే ఇంటర్ ఫలితాలు అయితే ఉండబోతున్నాయి అన్నమాట. సో టీఎస్బీఐ కూడా మనకైతే డిక్లరేషన్ అయితే ఇచ్చినట్లయితే తెలుస్తుంది. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికైతే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది అన్నమాట. ప్రతి ఒక్కరైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్. సో మళ్ళీ కలుసుకుందాం.